వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఏ పార్టీకి మెజార్టీ స్థానాలు రావని, బీఆర్ఎస్ కు 10 నుంచి 12 ఎంపీ సీట్లు వస్తే ప్రధాన పాత్ర పోషించొచ్చని తెలిపారు కేటీఆర్. కేంద్రంలో ఎవరికి కూడా స్పష్టంగా మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. ఇటు కాంగ్రెస్ కూటమికి గాని అటు బీజేపీ కూటమికి గాని మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. అందుకే మీరు మీ ఆశీర్వాదంతో గట్టిగా ఒక 10-12 సీట్లు మనకి ఇస్తే ఢిల్లీలో మనమే చక్రం తిప్పే పరిస్థితి రావచ్చు, ఏదైనా జరగవచ్చు ఈ దేశంలో. కాబట్టి మనోళ్ళు గెలవాలి, గట్టిగా మన గొంతినవడాలంటే ఆలోచన చేయాలి. ఇక్కడ ముఖ్యమంత్రి ఏమో గుంపు మేస్త్రి, ప్రధానమంత్రి ఏమో తాపి మేస్త్రి. ఇద్దరు ఏం చేస్తాను, ఇద్దరు కలిసి తెలంగాణకు సమాధి కడదామన్న చక్కర్లు ఉన్నారు. ఎందుకు ఉన్నోళ్ళ బొండిగా విసిగితే ఈ గులాబీ జెండా అనేది మాయమైతే అప్పుడు మనం కొట్లాడుకోవచ్చు, వీళ్ళని ఖతం చేయాలి అని మాట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. మరి వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే ఇక మనం కూడా బయలుదేరాలి. ఇది మన ఎలక్షన్ అనుకొని బయలుదేరాలి.